ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. మరి యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 41వ కీర్తన, మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేర దప్పగా పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేర దప్పగా పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపగక్కున మేలుకొనరే దిక్కులెల్లను తేజరిల్లెను దినకరుణుడు దయింపనయ్యెను మొక్కులకు ప్రతిఫలముని చెడు మూలకర్తను కొలువసేయగ మేలుకొనరే పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమలు పల్కదొడగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగను తీయించి పాడగ మేలుకొనరే నిదురబోయిన వేళ విమ్మొక నిమిషమైనను బాసియుండగా పదిలముగా రక్షించు దేవుని ప్రస్తుతింప మహాముదంబున మేలుకొనరే హృదయాంజములలో నీ కృతజ్ఞత భూషణంబులు నేటుగా ధరించుకొనిటు నిర్మలాత్ముని పూజ సేయగ మేలుకొనరే తెల్లవారగ తెలియరే ఇది తెలివిగల మానవ సమాజము ఉల్లసిల్లుచు నీతి భాస్కర్ హృదయమయ్యెను హృదయములపై మేలుకొనరే మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేర దప్పగా పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపగక్కున మేలుకొనరే. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉండునట్లు యుగయుగములకును కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 87వ కీర్తన, సర్వలోక సంపూజ్య నమో నమో పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం.
సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వసత్య సారాంశ నమో నమో, దేవగావో 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 దేవగావో, దీన భక్త మందార నమో నమో, దోష శక్తి సంహార నమో నమో, దీన భక్త మందార నమో నమో, దోష శక్తి సంహార నమో నమో, దేవయేశావతార నమో నమో, దేవగావో 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 దేవగావో, దేవలోక ప్రదీప నమో నమో, భావలోక ప్రతాప నమో నమో, దేవలోక ప్రదీప నమో నమో, భావలోక ప్రతాప నమో నమో, పావనాత్మ స్వరూప నమో నమో, దేవగావో 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 దేవగావో, వేదవాక్య దర్శమివే నమో నమో, వేద జీవ మార్గం వివే నమో నమో, వేద వాక్య దర్శమివే నమో నమో, వేద జీవ మార్గం వివే నమో నమో, వేద వాక్కును నీవే నమో నమో, దేవగావో 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 దేవగావో, శాపగ్రాహి వైద్యుని నాకై నమో నమో, ప్రాణత్యాగి వైద్యుని నాకై నమో నమో, శాపగ్రాహి వైద్యుని నాకై నమో నమో, ప్రాణత్యాగి వైద్యుని నాకై నమో నమో, ప్రాయచిత్తమైతివి నాకై నమో నమో, దేవగావో 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 దేవగావో. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. అందరము కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్ప తిరిగితిమి. మా హృదయం ఆలోచనను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం
ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతించబడునుగాక. ప్రార్థించుదాము. పెంతెకోస్తు తరువాత 14వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము బాప్తిస్మమును సంస్కారము. మహిమ కలిగిన దేవా, నీ మంచితనము మరియు దయగల ప్రేమతో మమ్ము రక్షించి మా పాపములను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధాత్మతో నూతనపరిచిన వాడవు. ఆత్మతోనూ నీళ్లతోనూ జన్మించు మర్మమును అర్థము చేసుకొనగలుగు జ్ఞానమును మాకొసగుము. అలాగుననే నీ నిత్య రాజ్యములో సంపూర్ణ జీవితమును అనుభవించగలవారముగునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండెడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనం కూర్చోనుండగా దేని ఒక వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. మొదటి పాఠముగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్న దేవుని వాక్యం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలను, అతని రథం వలను, అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరను. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రపు మధ్యనున్న ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలెనుండెను. ఐగుప్తులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యనున్న చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమై స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి.
అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షంన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగిపోలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసైన్యమును కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఈ మటుకు చదవలసిన మొదటి పాఠం సరి. దేవా నీకు వందనములు చెల్లించుచున్నాము. పత్రిక పాఠము చదువుగా విందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని 8వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడ్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు నుంచున్నట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండము. దేవా మీకు వందనముల్ చెల్లించుచున్నాము. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధ అయిన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 8 వచనాలని చదువుగా విందాం. సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు గల లేఖన భాగము చదవగా విందాము. యూదుల అధికారి అయిన
నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. ఇంత మట్టుకు చదవలసిన స్వార్థ పాఠ్య భాగము సరియే. క్రీస్తు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 273వ కీర్తన, యేసు సంగే గొప్ప ఆజ్ఞను తన శిష్యులకును యేసు సంగే గొప్ప ఆజ్ఞను పాడుకుంటూ వాక్య ధ్యానయుక్తమై సిద్ధపడదాం. సంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సంగే గోపయాజ్ఞను దాసులునుగా చేయబోయి ధరణి మీది రాష్ట్రములకు ఆసను బాప్తిస్మమిచ్చి నాసు బోధనే తోడనుచు యేసు సంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సంగే గోపయాజ్ఞను జనక కుమారాత్మల పేరా బాప్తిస్మమీయ చనుడు మీరు సకల దిశలను తనయులైన తల్లులైన తండ్రులైన పొందవచ్చు తగిన రీతి దానిని కూడు తండ్రి అయిన దైవ కృపను యేసు సంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సంగే గోపయాజ్ఞను వారు ఎల్ల పొందవచ్చును బాప్తిస్మమిప్పుడు జాలి చూపు క్రీస్తు సెలవునా బాలురంగు ప్రేమ నుంచి ప్రభువు
వారి నెల్ల జాల మేలు సేయగోరి సకల కాలమూలయందు యేసు సంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సంగే గోపయాజ్ఞను పొందవలయు పాపిష్మము శుద్ధాత్మ చేత నిందుగలు మనుజులందరూ అందబోధి విడిచిపెట్టి మహిమగల్గు దేవుగొల్వ నందముగను లేచిరండి హర్షపూర్ణులగుచు మీరు యేసు సంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సంగే గోపయాజ్ఞను. తల వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మహాకృపలో మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క పునరుద్ధాన దినాన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. దేన సేవకుడైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఈ పునరుద్ధాన దినపు శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత వారం అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక ఆదివారాన ఆయన పరిశుద్ధ మందిరంలో ఆయన గర్భపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశము బాప్తిస్మము సంస్కారం. మన చర్చి సాంప్రదాయంలో సంస్కారాలు రెండు. మొదటిది బాప్తిస్మము, రెండవది పరిశుద్ధ సంపర్కము. ఈ రెండింటినీ మన సంఘాల్లో సంస్కారాలుగా మనము గుర్తిస్తుంటున్నాం. దేన్ని మనం సంస్కారం అని అంటామంటే 3 అంశాలు అక్కడ దాని. మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు చేత స్థాపించబడినారు. రెండవది యేసుక్రీస్తు చేత ఆచరించండి అని చెప్పబడినారు. మూడవది మన విశ్వాస జీవితానికి అర్థం కలిగి ఉండాలి. ఈ 3 అంశాలని బట్టి ఈ బాప్తిస్మము మరియు పరిశుద్ధ సమభాత్వాన్ని మనము సంస్కారాలుగా గుర్తిస్తుంటున్నాం, ఆచరిస్తుంటున్నాం. బాప్తిస్మం అనేది అంతరంగంలో జరిగిన రక్షణ కార్యానికి బాహ్య సూచనగా కనబడుతుంది. ఈ బాప్తిస్మము అనేటటువంటి ఈ సంస్కారంలోనికి విశ్వాసులను నడిపించాలని ప్రభు గ్రేట్ కమిషన్ లో చెప్పినాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం అంటే చెప్పినాడు. ఇది ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప కమిషన్ గా మనం
గమనిస్తూ ఉన్నాం. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లో వారి యొక్క ఆలోచనలో బాప్తిస్మాని గురించి 3 విషయాలు మాట్లాడారు. మొదటిది ఏంటంటే బాప్తిస్మా సంస్కారానికి యేసుక్రీస్తు ప్రభువారు పొందిన బాప్తిస్మానికి సంబంధం ఉన్నది అని. రెండవది, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ ప్రజలను క్రీస్తుతో ఐక్యపరిచి ఆయన మరణ పునరుద్ధానంలో పాల్గొనేటట్లు సహాయపడుతుంది. మూడవది, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ వరం లభిస్తుంది. సంఘంలో చేర్చబడ్డం, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి దీక్ష పొందడం జరుగుతుంది. ఈ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ వరం మనకు లభిస్తుంది. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. దేవుని బిడ్డలందరూ, ఆయన విశ్వాసం వచ్చిన వారందరూ ప్రవక్తలగునట్లుగా వారి మీద యెహోవా తన ఆత్మను ఉంచునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బాప్తిస్మం ద్వారా విశ్వాసులు దేవుని ఆత్మ చేత నింపబడతారు. యేసుక్రీస్తు వారు పొందినటువంటి బాప్తిస్మాన్ని గురించి ఆలోచించినప్పుడు 4 అంశాలను మనం గ్రహిస్తాం. మొదటిది ఏంటంటే, మారు మనసు పొంది మెస్సియా రాక కొరకు సిద్ధపడే ప్రజలతో తను తాను ఐక్యపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొందినాడు. మానవాళితో తను తాను బాప్తిస్మం ద్వారా సమానుడిగా ఎంచుకున్నాడు. క్రైస్తవ బాప్తిస్మంలో తోడి విశ్వాసులతో ఐక్యపరచబడడం జరగాలి. రక్షణ అనేది క్రైస్తవ విశ్వాసంలో వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, కానీ ఇది సంఘటితమైనది, సంఘపరమైనది. ఇది మొదటి. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 3:15లో చెప్తాడు, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుగా మనకు తగినది. నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చడం అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. రెండవది ఏంటంటే, బాప్తిస్మం నందు యేసు కుమార స్థితిని దేవుడు ప్రకటించాడు. లూకా సువార్తలో మనం చూస్తాం, నీవు నా ప్రియ కుమారుడవు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడాడు. క్రైస్తవ బాప్తిస్మంలో మనం కూడా కుమారత్వాన్ని స్వీకరిస్తాం. ఆత్మ కుమ్మరించబడతా ఉంది. దేవుడి కుమారులంగా, కుమార్తెలంగా మనందరము అంగీకరించబడతాం. ఇది రెండవది. మూడవది, బాప్తిస్మము దేవుని కృప వల్లనే కానీ మానవ అర్హత వల్ల, ఆధిక్యత వల్ల జరిగేది కాదు. క్రైస్తవ బాప్తిస్మంలో దేవుని కృపకే ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం కృపచేతనే యేసుక్రీస్తు ప్రభుతో బాప్తిస్మమునందు మనము ఐక్యపరచబడతా ఉన్నాం. పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడ్డాయి. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను రక్షించను. ఇక్కడ మన క్రియల వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృపలో మనము రక్షణ పొందుతామన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇది మూడవది. నాలుగవది, యేసు ప్రభు బాప్తిస్మము
ముంగుర్తుగా కనబడుతూ ఉంది. మరణ పునరుత్థానములను బాప్తిస్మ అనుభవంగా పరిశుద్ధుడైన పౌలు పదే పదే మాట్లాడారు. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. యేసుప్రభు వారు కూడా యోహాను యాకోబులతో నేను పొందుతున్న బాప్తిస్మము పొందడం మీకు చేతనవుతుందా అని ప్రభు మాట్లాడాడు. మార్కు సువార్త 10:38 చూస్తాం. అది సంఘంలో హతసాక్ష్య మరణాన్ని కూడా బాప్తిస్మంగా గుర్తించినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బాప్తిస్మము పొందినటువంటి మనం గలతీ పత్రికలో చెప్తారు 3:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము క్రీస్తును ధరించుకుని ఉన్నాం. ఆయన్ని ధరించుకున్న వారంగా మనం ఈ లోకంలో నిలిచి ఉన్నాం. 2వ రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతుంది. ఆయన మరణ అనుభవంలోనికి ఈ బాప్తిస్మం ద్వారా మనం నడిపించబడ్డాము. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు బాప్తిస్మం నందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డవారై ఆయనతో పాతి పెట్టబడేటటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలంగా, ఆయన ధరించుకున్న వారంగా, ఆయన మరణ పునరుద్ధాన అనుభవంలో పాలిభాగస్థమైన వారంగా ఈ లోకంలో నిలిచి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, బాప్తిస్మం అనేది ఒకని జీవితంలో ఆచరించబడుచున్నటువంటి దైవకార్యం. బాప్తిస్మం పొందుట ద్వారా దేవుని కుమార్తెలంగా చేయబడుతూ, ఆయన ఆత్మ చేత నింపబడుతూ, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచినాడో ఆ ఉద్దేశము మన జీవితాల్లో 100% నెరవేరాలన్న మనల్ని మనం ఆయత్తపరచుకోవలసిన వారు అంటున్నాం. ఈ రియలైజ్ బెస్ట్ కావాలి అనే మాట అంత్య సిద్ధాంతం అనే సిద్ధాంతం. అందులో చెప్పబడే మాట ఏంటంటే మరణాంతరము అనుభవించే దానిని ఈ జీవితంలోనే అనుభవపూర్వకంగా పొందుతామనేది ఆ సిద్ధాంతం యొక్క బోధ. ఏదైతే మనం మరణించిన తర్వాత దేవుడి సన్నిధానం అనుభవిస్తామో దాన్నే ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలోనే అనుభవపూర్వకంగా పొందుతాము అనేది ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు మగడం, ఆయన ఆత్మచేత నింపబడ్డం, దేవుని తెలుసుకోవడం, ఆయన చిత్తానుసారంగా జీవించడం, ఆయనతో సహవాసంలో ఉండడం, పరలోకానందాన్ని పొందడం, ఇవన్నీ ఈ లోకంలోనే మనం అనుభవించేవిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఆయన బిడ్డలంగా ఆయన సహవాసంలో పరలోకానందాన్ని పొందుతూ ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవించడానికి ప్రభు మనల్ని ఆయత్తపరుస్తూ ఉన్నాడు. మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో ఈరోజు అనేకమైనటువంటి బోధలు వింటూ ఉన్నాం. మన సంఘ సాంప్రదాయంలో చిన్న పిల్లలకు మనం బాప్తిస్మం ఇస్తాం. పిల్లలు పుట్టినటువంటి 6వ నెలలో, 3వ నెలలో, నెల రోజుల్లోనూ, 2 వారాల్లోనూ పిల్లల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో బాప్తిస్మం ఇస్తాం. బైబిల్లో చాలా దృష్టాంతాలు మనం చూస్తాం. కుటుంబాలన్నీ బాప్తిస్మం పొందినటువంటి ఘట్టాలు మనం చూస్తాం. కొర్నేలి కుటుంబం కానివ్వండి, లూదియా కుటుంబం కానివ్వండి, పిలుపులో ఉన్నటువంటి చెరసాల కుటుంబం, నాయకుల యొక్క కుటుంబం కానివ్వండి, ఈ కుటుంబాలన్నీ దేవుని యొక్క సన్నిధానంలో బాప్తిస్మాలు పొందాయి. కుటుంబంలో ఉన్న పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ రోజు కొంతమంది చిన్నపిల్లల బాప్తిస్మము సరైనది కాదు అని చెప్తాం. పెద్ద అయినకే బాప్తిస్మం పొందాలని మాట్లాడతారు. వారు దాన్ని చూపించే వాక్యం ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడ్డారనే మాట చూపిస్తుంది. నమ్మి బాప్తిస్మం పొందడం అనేది ఫస్ట్ జనరేషన్ లో ఉన్నటువంటి క్రైస్తవులకు వర్తించే మాట.
ఎవరైతే కొత్తగా విశ్వాసాలుగా ఉంటా ఉన్నారో, విశ్వాసంలోకి వస్తూ ఉన్నారో వారికి వర్తించే మాట. ఆల్రెడీ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ విశ్వాసంలో పెరుగుతున్న వారికి ఈ మాటలు వర్తించు. అందుకని క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు పెద్దవారైన తర్వాతనే బాప్తిస్మం పొందాలి అనేటటువంటి మాటలు నూతన నిబంధనలు ఎక్కడ మనం చూడదు. ఇవ్వకూడదు, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు అనే మాట కూడా మనం నూతన నిబంధనలు ఎక్కడ చూడదు. దేవుని ప్రేమైన బిడ్డలారా, చిన్న బిడ్డల్లో నమ్మకం ఉందో లేదో మనం ఎట్లా గ్రహించగలరు? వాక్యంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 22వ కీర్తన 9-10 చరణాల్లో ఈ మాటలు చూస్తాం. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించలేదు. ఇక్కడ కీర్తనకారు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి యొక్క స్తన్యపానము చేయుచున్నప్పుడే నమ్మకాన్ని దేవుడు పుట్టించినాడు. స్తన్యపానం చేసే ఆ పసి తనములోనే దేవుడు నమ్మకాన్ని కలిగించినాడు. కీర్తన 8వ కీర్తన 2వ చరణంలో బాలులకి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించుచున్నావు. ఇక్కడ బాలులు, చంటి పిల్లలు, ఈ చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా, వాళ్ళు చెల్లించేటటువంటి స్తుతుల మూలంగా ఒక దుర్గానే దేవుడు స్థాపిస్తూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 11:25లో యేసుప్రభువు వారి మాటలు చెప్తా ఉన్నాడు. తండ్రి, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాము. ఇక్కడ పసిబాలుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానులకు వివేకులకు మరుగు చేసినటువంటి సంగతులను ప్రభు పసిబాలులకు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 18:6 ఈ మాటలు ఉన్నాయి. నాయకులు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో. చిన్న పిల్లల్ని, ఆయన విశ్వాసించేటటువంటి చిన్న పిల్లల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 10:14లో చిన్న బిడ్డలను ఆయన రానిడి వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, చిన్న బిడ్డవలే దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపలేడు. చిన్న బిడ్డల వలే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చిన్న బిడ్డల్ని ఆటంకపరచవద్దని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని ప్రేమైన బిడ్డలారా, చిన్న బిడ్డలటువంటి ఆ బాప్తిస్మము సరైనదన్న వాక్య ఆధారాల్ని మనం గమనించాల్సిందిగా ప్రభునామంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఈ చైల్డ్ బ్యాప్టిజం అనేది అనాదిగా సంఘంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయంగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమైన బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలంగా మనం జన్మించి ఆయన బిడ్డలంగా జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. బాప్తిస్మం పొందడం ఎంత ప్రాముఖ్యమైందో, బాప్తిస్మము పొందిన తర్వాతి జీవితం అంతకన్నా ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా మంది క్రైస్తవ విశ్వాస కుటుంబాల్లో ఉన్నటువంటి వారు కూడా, బాప్తిస్మం పొందినటువంటి వారు కూడా దేవునిలో లేక, దేవునిలో ఉండక, ఆయన ఎందు నిలిచి ఉండక, ఆయనలో అంటుకట్టబడి ఉండక, వ్యర్థమైనటువంటి జీవితాలకు, దుష్టమైన జీవితాలకు ఆలవాలమైన వారిగా అనేక మందిని మనం గమనిస్తా ఉన్నాం. ఆది కాలం నుండి బాప్తిస్మాన్ని ఒక సాక్ష్యంగా, క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవడానికి ఒక నిదర్శనంగా ఆది కాలం నుంచి చూస్తున్నాను. దేవుని ప్రేమైన బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఏంటి బాప్తిస్మా జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం. మన డోర్నకల్ అధ్యక్ష మండల మొదటి బిషప్ తండ్రి గారు, వదరయ్య తండ్రి గారు, రేపటి దినాన ఆయన బర్త్డేని కూడా మనం 146వ జయంతిని మనం జరుపుకోబోతా ఉన్నాం. మన అధ్యక్ష మండలం 1912లో ప్రారంభించబడినది మొదలుకొని 1945 సంవత్సరం వరకు వారి యొక్క అధ్యక్ష మండలానికి బిషప్ గా సేవలు అందించినారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చెస్ అన్ని ఆ రోజు ఒక డోర్నకల్ అధ్యక్ష మండలంలోనే ఉండినవి. ఆయన బాప్తిస్మము ఆరాధనలు జరిపేటప్పుడు బాప్తిస్మం పొందిన వారు వారి తలల మీద చేతులు ఉంచుకొని
సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటటువంటి మాటలు వారితో పలికించేవారు. తద్వారా ఆ బాప్తిస్ము పొందిన వారు వారి వారి గ్రామాలకు వారి వారి గృహాలకు వెళ్ళిన తర్వాత మిషనరీ జీవితో గొప్ప పరిచయం జరిగించున్నారు. అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని క్రీస్తులోనికి తీసుకురావడానికి వారు పనిచేసినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నేను క్రీస్తును కలిగి ఉంటా ఉన్నామా? ఆయన ఆత్మచేత నింపబడి ఉంటా ఉన్నామా? ఆయన కొరకు పనిచేస్తున్నామా లేదా? ఆయన సువార్తను ప్రకటించడానికి మనల్ని ఆయత్తపరుచుకున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఇంకా తప్పిపోయిన స్థితిలో ఉంటున్నట్లయితే, దేవుని ఎదిగినటువంటి స్థితిలోనే ఇంకా ఉంటున్నట్లయితే, క్రీస్తు కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే ఆయన వైపుకు మరలాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడారా, కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో పౌలు మాటలు చెప్తా ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో సంహరించబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు ఐగుప్తు చెరల నుంచి ప్రయాణము సాగించి పాలు తేనెను ప్రవహించు కనాను దేశంలో ప్రవేశించాల్సి ఉంటుండగా వారు అరణ్యములోనే రాలిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాలను జీవించున్నారు. ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ ఆ విశ్వాస జీవితాన్ని బాప్తిస్మం పొందడం ద్వారా ప్రారంభించినటువంటి మనము క్రీస్తును చేరుకునేటటువంటి లోపే పడిపోతున్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ కడ వరకు క్రీస్తును చేరుకునే వరకు ఈ ప్రయాణం కొనసాగించవలసిన వారం అంటున్నాం. పౌలు చెప్తారు కదా, నా పరుగు పుట్టించుకుని నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉందని ఆయన చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు, ఆ బాప్తిస్మా జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు క్రీస్తును కలిగిన వారంగా ఆయన ఆత్మతో నింపబడి ప్రవక్తల వలె ఈ లోకంలో జీవించడానికి, క్రీస్తు వలె ఈ లోకంలో ఆయనలాగే మాట్లాడగలుగుతూ ఆయనలాగే ప్రవర్తించగలిగేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతా ఉంటున్నాడు. ఆ కృపను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తును కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన బిడ్డలంగా, ఆయన సాక్షులుగా ఈ లోకంలో నిలిచి ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నావా? అలాంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించి దీవించి కాపాడుగా ప్రార్థన చేస్తాను. ప్రభువు నీకు వందనాలు. ఈ మహాకృపలో ఈ బిడ్డలను మనందరినీ మీరు దీవిస్తున్న విధానం బట్టి వందనాలు తెలుస్తున్నాను. బాప్తిస్మం ద్వారా నీ సంఘంలో చేర్చబడ్డాను ప్రభా. బాప్తిస్మం ద్వారా నీ యొక్క విశ్వాస సమూహంలో చేర్చబడ్డాను. బాప్తిస్మం ద్వారా నీ యొక్క మరణ పునరుద్ధాన అనుభవంలోనికి పాలుభాగస్తులమైన బాప్తిస్మం ద్వారా నీ యొక్క ఆత్మచేత నింపబడ్డాం ప్రభా. ఈ స్థితిలో మేము కొనసాగడానికి సహాయం చేయండి. తద్వారా నీకు సాక్షులుగా నిలిచి ఉండడానికి, అనేక మంది రక్షణకు సాధనాలుగా ఉండడానికి సహాయం చేయండి. బాప్తిస్మం పొంది ఉన్నప్పటికీ నేను ఎరగని స్థితిలో, నేను కలిగి ఉండని స్థితిలో, నీకు దూరమైన స్థితిలో మేము జీవిస్తున్నట్లయితే ప్రభా మనం క్షమించి మరొకసారి మీ హస్తాన్ని చాచి ప్రభా నీ హక్కున చేర్చుకుందని అడిగి పెట్టుకుంటున్నాం. మా సంఘం అంతా దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి దినాల్లో మా సంఘంలో అనేక మంది కరోనా బారిన పడించుగా పేరు చెప్పిన వారిని దర్శించండి, పేరు చెప్పిన వారిని సంధించండి. అనేక మంది మరణిస్తుండగా అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయండి. వారు విడిచిపెట్టి వెళ్తున్న కుటుంబాలకు ఆదరణ ఓదార్పు దయచేయండి. బాబా సార్వత్రిక సంఘాన్ని దీవించి కాపాడండి. ప్రతి విశ్వాసి మీకు ఇష్టమైన పాత్రగా ఉండగలందుకు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో నేను గర్వపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అపోస్తలుల విశ్వాసూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోను దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు తోడే ఉండును గాక, మీ ఆత్మకును తోడై ఉండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభు నేటిని ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేదము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. నీవు ఏర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము నేలువాడు మరెవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మా నుండి తీసుకొనుకుము. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడునైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణు చెచ్చున్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం మాకు వరకు మమ్ము క్షేమముగా తెచ్చి సర్వశక్తి గల నిత్యుడగు దేవ, నేడు నీ మహాశక్తి చేత మమ్ము కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకుండను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదనను మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యం తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 614వ కీర్తన, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పాడుకుంటూ ఆరాధన ముగించుకుందాం. దేవా దీవెనలతో
దేవా దీవెనలతో పంపుము దేవా. వినిన సత్యమును విమలత్వమది నిలిపి దినదినము ఫలములు దివ్యముగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆసక్తితో నిన్న నిశము సేవింప బాసురం బగునాత్మ వాసికే కరలిచి పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా.